ఇక ప్రేమ ఎంత మధురం అంటారు. ఆ మధురం తర్వాత జీవితం ఎంత కఠినంగా ఉంటది. నిజంగా ప్రేమించిన వాడు కరెక్ట్ లేకపోతే అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమిస్తే ఏమైతది? తల్లిదండ్రులను ఎదిరించిపోతే ఏమైతది? సరే అన్నీ ఇట్లే కావాలని లేవు గానీ మెజారిటీ ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత కరెక్ట్ డిసిషన్ తీసుకోకుండా ఇవన్నీ పడితే అని పెళ్లి చేసుకొని, ఆ తాత్కాలిక వ్యామోహం మోజులో పడితే ఏమైతదనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. నిజంగా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఇది పెద్ద వైరల్ అవుతుంది. నిజంగానే ఇటువంటి పరిస్థితులున్నాయా? మన పిల్లల్ని గాని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ వాళ్ళు తప్పడుగు చేస్తే చివరికి ఫలితం ఎట్లుంటదనేది గూడా మనం చూడొచ్చు. మౌనిక అనేటామె ఎంటెక్ చదివింది. ఎంటెక్ చదివినటువంటి మౌనిక ఓసారి విజయవాడ పోతున్నాడంట కోచింగ్ కోసం వెళ్తుంటే, ఆయనకు ఒక రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి తగిలిండు. ఆయన వేరే మతస్థుడు. సరే ఏ మతస్థుడైతే ఏముంది ఒక ఆయన తగిలిండట. మరి ఆయన ఆయన పేరు బాజీ అంట. ఆ బాజీ అంటే ఆయన తగిలిండంట. తగిలి ఇద్దరు ఎదురెదురు సీట్లలో కూర్చున్నారట. ఇక మరి సినిమాలు చూస్తుంటారు కదా! దాని ఎఫెక్టో ఏందో మరి లవ్ ఎట్ ఫస్ట్ సైటో ఏందో గాని ఇద్దరు మాటలు కలుపుకుర్రట. మరి ఆమె పోయి ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయిందంట. అదే కోచింగ్ సెంటర్‌కి ఈయన కూడా పోయి జాయిన్ అయిండంట. మరి ఇద్దరి మధ్యల ఒక 6 నెలల జర్నీలో ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుర్రట. ఈ మౌనిక వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులంట. వాళ్ళు ఇక్కడనే హైదరాబాద్‌లో జాబులు చేస్తున్నారు. అలాంటి ఇద్దరు బిడ్డలే. ఇద్దరు బిడ్డలు ఒక ఆమెను మంచి ఎంటెక్ చదివిపిచ్చిర్రు. ఒక ఆమెను లండన్‌కి పంపించిర్రు. వాళ్ళు ప్లాన్డ్‌గానే ఉన్నారు. కానీ ఈ మౌనిక ఏసినటువంటి చిన్న తప్పటడుగు వల్ల ఆ బాజీ అంటే ఆయన లవ్‌లో పడి చెప్పినా ఇనకుండా ఆమెను పోయి పెళ్లి చేసుకుంటే వాడొక లంగా, దొంగ అయిపోయిండు. వాడు కనీసం పని చేయకుండా, అది చేయకుండా ఇద్దరు పిల్లలంట. మతం మార్చిండు, పేరు మార్చిండు, అన్నీ మార్చి దొంగతనాలకు అలవాటు పడే వరకు ఇక ఆయన చెప్పి చెప్పి విరక్తొచ్చి ఇక పోలీసోళ్ళు గూడా పట్టుకొని పోయే వరకు ఇక నాకు అయిపోయింది. నా జీవితం ఇంతేనా అని ఇద్దరు పిల్లలను ఉరేసి ఆమె గూడా చచ్చిపోయిందంట మౌనిక. మరి చూడొచ్చు ఇక్కడ ఆ మౌనికను ఇగ అప్పటినుంచి ఇంక మాట ఇనకుండా పోయి అట్లా కనీసం ఒక మంచోడినైనా పెళ్లి చేసుకోకుండా అలా చేసే వరకు వీళ్ళు గూడా దూరం పెట్టినట్టుర్రు పేరెంట్స్. చివరికి చనిపోయింది. ఆమె బాధ తల్లిదండ్రులకు చెప్పుకోకుండా, ఎవరికీ చెప్పుకోకుండా అరే! ఇంత మంచి లైఫ్‌ని నేను ఖరాబ్ చేసుకున్నానే. మా వోళ్ళు ఇంత మంచిగా నన్ను చదివిపిచ్చిర్రే అనవసరంగా ఆళ్ళ మాట ఇనకుండా నేనొక బురదలో వచ్చి పడ్డా. భర్త చూస్తే ఒక దొంగ. ఇక నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకలేను అని క్షణికావేశంలో ఇక ఆమె ఒక డిసిషన్ తీసుకుంది. చనిపోయింది. మరిక్కడ చివరికి కూతురు చనిపోయిన తర్వాత వాళ్ళు పోయి ఏడ్చిర్రట. చెప్పినా ఇనలేదు. ఇంత దుస్థితి వచ్చింది అని. ఇగ తల్లిదండ్రులైనా ఇగ ఏం చేస్తారు ఇగ. అంటే తల్లిదండ్రులు గూడా ఒక దశ వరకు వాళ్ళు చేస్తారు. తర్వాత సమాజము, పరువు ఇగ రకరకాలు అడ్డమొస్తాయి. సరే అవన్నిటిని బ్రేక్ జేసి ఆమెను చూసుకున్నా అయిపోతున్నాయి గానీ, మరి ఈగో అడ్డమొచ్చుంటది. వీళ్ళకు ఈగో అడ్డొచ్చుంటది. ఆమెకు గూడా ఈగో అడ్డొచ్చుంటది. హెల్ప్ చేయాలే తల్లిదండ్రులని అడగనికి ఆమెకు గూడా మొఖం లేకుంటది. అరె! మాట ఇనకుండా పోయింది గదా! అని ఈళ్ళు గూడా అక్కడ చూడకుండా ఉంటారు. మొత్తంగా ఈ ఒక వలయంలో చిక్కుకొని ఆమె బయటికి రాలేక ఓవరాల్‌గా చనిపోయిందట. ఇప్పుడు పోయి వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చిర్రట. అంటే ఇది ఒక గుణపాఠం. ఎవరైతే ప్రేమ అవి ఇవి అని యూతు మంచి చదువుకున్నోళ్ళు ఎవరైతే పోతున్నారో ప్రేమించుకోండి. వద్దని ఎవరు చెప్పరు గానీ, వాడు ఎటువంటోడు, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంది, ఈడు మంచోడా, రేపు నన్ను ఫ్యూచర్‌లో చూసుకుంటాడు, ఇవన్నీ ఆలోచించిపోతే ప్రాబ్లమ్ లేదు గానీ, ఇలాంటి దొంగలెంబడి తాత్కాలికంగా ఉన్నటువంటి వ్యామోహంతోటి, మోజుతోని అట్లా పోతే ఇటువంటి దారుణాలే జరుగుతాయి. ఇది నిజంగా ఒక గుణపాఠం. ఎవరైతే ఈ ప్రేమ, పెళ్లి అని కరెక్ట్ ఏజ్‌లో మంచిగా చదువుకొని, ఆ తర్వాత సెటిల్ అయిన తర్వాత లవ్ చేసినటువంటి వాడు మంచోడా కాదా పెద్దోళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పిస్తే పెద్దోళ్ళైనా గానీ వాడిని ఎంక్వైరీ చేస్తారు. మంచోడా కాదా చూస్తారు. ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పటికీ గూడా వీళ్ళు గూడా సపోర్ట్‌గా ఉండే అవకాశం ఉంటది. వాళ్ళ సపోర్ట్ అనేది ఎప్పుడు గూడా ఇద్దరు ఫస్ట్ చాలా అనిపిస్తది. ఎవ్వడు మాకు అవసరం లేదు. మేమిద్దరం ఉంటే చాలని గానీ లైఫ్ అనేది అట్లా ఉండదు. ఎందుకంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి, కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి. పంచుకోనికే పక్కన ఎవడో ఒకడు ఉండాలే. ఇక అందరిని వదిలేసుకుంటా పోతే చివరికి ఇటువంటి సూసైడ్‌లు తప్ప ఇంకేమీ మిగలవు. కాబట్టి ఇదొక గుణపాఠంగా తీసుకోండి ఎవరైతే యూత్ ఉన్నారో. మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే ఇలాంటి పరిస్థితులనేవి రావు.